చేసినటువంటి అనేక స్మరణ తోరణాలు ఆచార్య ఎన్జి రంగా గారి జాతీయ అంతర్జాతీయ సందర్శనలు, వారితో జరిగినటువంటి చర్చలు, అనేక అంశాలు, వారు చర్చించినటువంటి విషయాలు, అనేక అద్భుతమైన సందర్భాలు ఆ చిత్రపటాల్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి దర్శించి ఇక్కడకు రాబోతూ ఉన్నారు. వారు వచ్చేసిన వెంటనే మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాము. వారు ఫోటో ఎగ్జిబిషన్ దర్శించిన వెంటనే మరి వేదిక మీదకు విచ్చేస్తారు. ఆ వెనువెంటనే జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. ఆ తదుపరి మన అందరి పూజనీయులు శ్రీ ఆచార్య ఎన్జి రంగా గారి శిలా ప్రతిమకు పరిమళ భరిత పుష్పాలతోటి కోరుతూ రైతు గుండె చప్పుడు వినగల నేత ఆయన రైతులకు చూపిన దారి, రైతు గౌరవాన్ని, హక్కులను చూపించినటువంటి ఒక రైతు సిరిగా వారి మాటలు, వారి ప్రయాణం కొనసాగింది. అటువంటి అంశాలతో ఈరోజు సేకరించినటువంటి చిత్రపటాలతోటి ఒక చక్కటి ఫోటో సెషన్ అక్కడ జరుగుతూ ఉంది, ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. వాటిని దర్శించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతూ ఉన్నారు. మన దేశానికి మట్టి తల్లి అయితే ప్రాణం పోసేది రైతన్న. మన భూమికి ఆత్మగా నిలిచేటువంటి రైతు బంధం ఎంతో గొప్పది. అటువంటి నేలను మనం కాపాడుకోవాలి, మన రైతుని కాపాడుకోవాలి, మన ముందు తరాలను సైతం కాపాడుకోవాలి. ఇదే స్ఫూర్తితో రైతు కోసం కేవలం మాటలు మాత్రమే కాదు, జీవితం అంతా ఆదర్శంతో ప్రత్యక్ష అనుభవాలు అందిస్తూ నడిచినటువంటి నేత. ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి గా నిండాలి. ఇదే Test 1, 2, 3. Mic test 1. Abhi okay na? గౌరవనీయ ఈనాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విచ్చేస్తున్నటువంటి ప్రముఖులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. తమ జీవితంలో ప్రతి క్షణాన్ని భారతదేశంలో ఉన్నటువంటి తన సోదర సోదరీమణుల కోసం ఒక వంశము, ఒక కులము, ఒక జాతి, ఒక మతము కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరి కరతాళధ్వనులతో తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు వారు, గౌరవనీయులు మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ గౌరవనీయ శ్రీ అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు నరసరావుపేట శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే గుంటూరు ఈస్ట్ గౌరవనీయ శాసనసభ్యులు గౌరవనీయులు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. అలాగే గౌరవనీయ తాడికొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం. అలాగే ప్రత్తిపాడు
గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ రామినేని కిషోర్ బాబు గారు ట్రస్టీ, వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆచార్య రంగా ట్రస్టీ. అలాగే శ్రీ లింగం కృష్ణ శంకర్ గారు ట్రస్టీ గారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని రావాల్సిందిగా వేదిక మీదకు తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ కుంచాల రామకృష్ణ గారు రైతు వర్యులు, వారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. శ్రీ కుర్రా శ్రీనివాస్ బాబు గారు సైంటిస్ట్ గారు, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. ఆచార్య ఎన్జి రంగా 125వ జయంత్యుత్సవ వేడుకలను పురస్కరించుకుని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటగా సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా గౌరవనీయ అతిథి వరేణ్యులందరినీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. నమస్తే సార్. ఇక ఒక్కసారి అందరూ లేచి నిలబడి ప్రస్తుతం జాతీయ గీతాన్ని పాడుతున్నటువంటి సందర్భంలో దానికి గౌరవాన్ని వందే మాతరం పాడుతున్న సందర్భంలో వారికి వందే మాతరం వందే మాతరం సుజ